నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ హాస్టళ్లలో అసలు ఏం జరుగుతూ ఉంది? ఎప్పుడు లేని విధంగా ఎందుకు ఆహారంలో నాణ్యత కొరవైంది? అది అధికారుల లోపమా లేదా కింది స్థాయి చేతు వాటమా? రోజుకు ఎక్కడో అక్కడ నాణ్యతపై మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అలాంటి ఘటనే ఈరోజు నాగర్ కర్నూలులో మరొక సంఘటన చోటు చేసుకుంది. దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. పురుగులన్నం పెట్టారని అడిగితే కొట్టిన మేడం. ఏంది మేడం ఇది? ఏందంటున్నా? పురుగులన్నం పెట్టినందుకంట మేడం కొట్టిందంట. పిల్లలు అడిగితే వాళ్ళ అక్క అది. మీ జీతము మీరు ఇవ్వకపోతే ఎట్లా అడిగి రోడ్డు పైన ఎగెత్తున్నారో, వాళ్ళకు తిండి మంచి సరైన ఆహారం పెట్టకపోతే వాళ్ళ అక్క అడుగుతారు. పురుగులన్నం పెట్టారని అడిగితే కొట్టిన మేడం, కన్నీరు పెట్టుకున్న విద్యార్థులు. నాగర్ కర్నూల్ పెంటవెల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 30 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. దీంతో తమ పిల్లల దగ్గరకు వెళ్ళిన తల్లిదండ్రుల దగ్గర విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. పురుగులన్నం పెడుతున్నారని, కుళ్ళిపోయిన కూరగాయలతో కూరలు చేస్తున్నారని, స్వప్న మేడంకి చెప్పిన గిన్నెలతో కొట్టిందని, తమను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని చెప్తూ తల్లిదండ్రులకు విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. ఒక్కసారి చూద్దాం అసలు ఏంది ఈ పరిస్థితి, ఏం వ్యవస్థ ఈ తెలంగాణలో? ఇదేం వ్యవస్థ నాకు అర్థమైతలే. చూడండి అసలు ఏంది తెలంగాణ, ఎక్కడ ఏం సార్ ఇది? ఏంది ఇది? 7 నెలల్లో 6 పథకాలు అమలు చేసినాం, ప్రజాప్రభుత్వం అంటున్నారు. ఏంది ఇది? ప్రజాప్రభుత్వ పాలన? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలా. పిల్లలకు పురుగులు అన్నం పడుతున్నారండి, పిల్లలు అడిగోస పడుతున్నారు. వెనక చూస్తున్నారు కదా. ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివిపిస్తున్నారో, గవర్నమెంట్ అంటే హాస్టల్స్లలో ఉంచి చదివిపిస్తున్నారో, పేరెంట్స్ ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేందంటే మీ పిల్లలు ఎట్లా ఉన్నారు, ఫుడ్ ఎలా ఉందని ప్రతిరోజు కనుక్కుంటుండండి. ఇది ఈరోజు నాగర్ కర్నూలులో జరిగింది, మొన్న మహబూబ్ నగర్లో జరిగింది, నిన్న హైదరాబాద్లో జరిగింది. రేపు మీ దగ్గర కూడా, మీ కొడుకు కూడా కావచ్చు, మీ పిల్లలకు కూడా కావచ్చు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.